అమలుకు సాధ్యం కాని హామీలనే కేసీఆర్ ప్రకటించాడన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. కేంద్రంలో ఉన్న బీజేపీతో అవగాహన ప్రకారమే ఆ పార్టీ నడుస్తోందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పట్ల పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకే రెండు పార్టీలు కుమ్మక్కయ్యానన్నారు. అయితే ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలు గుర్తించాలన్నారు. ఈసారి ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామంటున్న పొన్నం ప్రభాకర్తో మా కరీంనగర్ ప్రతినిధి ఫణిరాజ్ ఫేస్ టు ఫేస్. ఒకవైపు ఎన్నికలు సమీపిస్తున్నాయి, మరోవైపు తెలంగాణలో కూడా కాంగ్రెస్ తన జోష్ని పెంచుకుంటూ వస్తుంది. వరుసగా ఇప్పటికే అగ్రనేతల దృష్టి మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతల దృష్టి మొత్తం కూడా తెలంగాణ పైన ఉంది. ఈ పరిస్థితుల్లో గతంలాగా తిరిగి ఉమ్మడి కరీంనగర్ జిల్లాపై పట్టు సాధిస్తుందా అనే విషయం మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ప్రభాకర్ గారు చెప్పండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కర్ణాటక లాగే మరోసారి కొంతవరకు తన ప్రభావితాన్ని చూపిస్తోంది కాంగ్రెస్. ఇటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా సమన్వయంతో ముందుకెళ్తే బాగుంటుందని మీరు అనుకుంటారు? పార్టీలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి? దేశవ్యాప్తంగా రెండు ప్రభుత్వాల మీద, అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తమ 10 సంవత్సరాల పదవీ కాలం లోపల ఇచ్చిన హామీలను కానీ లేదా ప్రజలకు అవసరమైన అంశాల మీద వాళ్ళు ప్రతిస్పందించక అనవసరమైన అంశాలను ఎజెండాగా చేసుకొని ప్రజా సమస్యల దృష్టి పరిచే ప్రయత్నం చేశారనే మాట ప్రజల దగ్గర ఉంది. సో దాని మీద కాంగ్రెస్ పోరాటం చేస్తా ఉన్నది, ప్రతిపక్షాలు పోరాటం చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇండియా కూటమి పేరు మీద అందరూ కూడా దేశంలో జరుగుతున్న పరిణామాలు వివరించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి తోడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కావచ్చు, దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ పార్టీ గెలవడం కావచ్చు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనేటువంటి అంశం మీద జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం కావచ్చు, ఇవన్నీ కూడా ఇవాళ ఎక్కడ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీ గెలవడానికి ఉపయోగపడేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అందులో తెలంగాణలో కూడా ఈ ప్రజలు మార్పు కోరుకుంటూ ఉన్నారు. టీఆర్ఎస్ గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన ముఖ్యమైన హామీలు, డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, ఇతరత్ర హామీలు నెరవేర్చలేదు అనేటువంటి స్పష్టత ప్రజలకు ఉంది. కాబట్టి ఈ అంశం మీద కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను కూడా తీసుకొని ముందుకు పోవడం వల్ల ప్రజలు కాంగ్రెస్ మీద విశ్వాసం కొద్దీ, అవును కాంగ్రెస్ చెప్పిందంటే చేస్తుంది, చేసేదే చెప్తుంది. గతంలో 2004లో కావచ్చు ఎప్పుడు కానీ కాంగ్రెస్ ఇచ్చిన మాటలన్నీ అమలైనాయి కాబట్టి ప్రజలు విశ్వాసంగా స్పందిస్తూ ఉన్నారు. సో దీంతో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలిచి రాష్ట్రంలో సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందజేస్తుందని ఆశిస్తుంది. ఇప్పుడు రాజస్థాన్లో అలాగే కర్ణాటకలో మీరు ఏవైతే హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పార్టీ, అందులో కీలకమైనది గ్యాస్కి సంబంధించి మొదటి నుండి కూడా ప్రతిపక్షాలు కేంద్రం పైన పోరాడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో దీన్ని బీఆర్ఎస్ ఓవర్టేక్ చేస్తుందనే ఒక ప్రచారం జరుగుతోంది. దీనిపై సరే, బీఆర్ఎస్ ఓవర్టేక్ చేస్తే వాళ్ళ అధికారంలో ఉండి ఇన్ని రోజుల నుంచి చేయక వస్తే చేస్తామనే మాట నమ్మరు. దానికి ఒక ఉదాహరణ, మేము 200 రూపాయలు పెన్షన్ ఇచ్చినప్పుడు మేము కూడా 1000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు, టీఆర్ఎస్ వస్తే చేస్తా అంటుంది కానీ వాళ్ళని నమ్మేసారు. ఇప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉండి గ్యాస్ ఎందుకు 500కి ఇవ్వలేదు, భవిష్యత్తులో ఇస్తా అంటే ఎవరు నమ్ముతారు? ఇది ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తో చెప్పిన. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకుండా ఇస్తామని చెప్తా ఉంది, గతంలో చెప్పిన ఆయన అమలు చేసింది కాబట్టి కాంగ్రెస్ నమ్ముతుంది. ఇళ్ళకి సంబంధించి కావచ్చు, మరొకటి కీలకమైనటువంటి ఉద్యోగులకు సంబంధించి ఈ ప్రకటనలపై కాంగ్రెస్ పార్టీ నుండి ఎటువంటి స్పందన? కాంగ్రెస్ పార్టీకి స్పష్టత ఉంది. ప్రతి తెలంగాణ బిడ్డకు ఇల్లు లేని వాళ్లకు ఇందిరమ్మ పేరు మీద 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే సంకల్పంతో ఉన్నాం. దాంతో పాటుగా దాదాపు బీశ్వాల్ కమిటీ చెప్పిన ఖాళీలన్నీ భర్తీ చేసి ఒకేసారి నోటిఫికేషన్ లేచి ఆ ప్రక్రియ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో సమర్థవంతంగా దానికి ఒక బోర్డును పెట్టి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పైన కూడా జాగ్రత్తగా సూచి పరీక్షల నిర్వహణ ద్వారా ఉద్యోగాల నియామకం చేపట్టాలనేటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ వచ్చిందే నీళ్లు నిధులు నియామకాల కోసం, సోనియా గాంధీ గారు ఇచ్చిందే సామాజిక మార్పుల కోసం. కాబట్టి దాన్ని అమలు చేయడానికి తప్పకుండా మేము మా ప్రభుత్వం, రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వం అటువంటి బాధ్యత వ్యవహరిస్తుందనేటువంటి విశ్వాసం ప్రజల్లో ఉంది. కాంగ్రెస్ ని ఎదుర్కోవడానికి, అంటే కాంగ్రెస్ హవా ఎదుర్కోవడానికి బీజేపీ అలాగే బీఆర్ఎస్ జతకట్టాయనే అంశాన్ని మీరు ఇప్పటికీ కూడా ప్రజలకు తీసుకున్నారు. నేను ప్రతి పౌరుడు 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాడు బీజేపీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని. బీజేపీ నాయకులు తెలంగాణకు వచ్చినప్పుడల్లా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి ప్రభుత్వం, కాళేశ్వరం ఏటీఎం, ఇంత పెద్ద అవినీతి కుటుంబ పాలన ఎక్కడ చూడలేదని చెప్తున్న వాళ్ళు 9 సంవత్సరాల అధికారంలో ఉండి దేశవ్యాప్తంగా బీజేపీని వ్యతిరేకించిన ప్రతి వ్యక్తిని వేధించిన, అరెస్ట్ చేసిన వీళ్ళు తెలంగాణ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ కూడా చేయకపోవడానికి కారణం ఏదని అడుగుతా ఉన్నారు. అదే బండి సంజయ్ కవితను అరెస్ట్ చేస్తారని ఊరికే వాగి పదవి పోగొట్టుకొని కేసీఆర్ ప్రతిపాదన మేరకు కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రతిపాదిత బీజేపీ అధ్యక్షుడు అయిన తర్వాత వీళ్ళిద్దరు ఒకటి కాదు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళు తెలంగాణ బిడ్డలుగా గుర్తించబడే పరిస్థితి లేదు. ప్లస్ బీజేపీ తెలంగాణ విధానాన్ని, తెలంగాణ ఏర్పాటు అంశాన్ని పార్లమెంట్ లో వ్యతిరేకించిన తర్వాత చీము నెత్తురున్న ఏ తెలంగాణ బిడ్డ కూడా వాళ్ళు కోటయ్యారు. సో ఇద్దరు కలిసి దొంగలు ఢిల్లీలో దోస్తాన్ చేస్తారు,
గల్లీలో వచ్చి ప్రజలను మభ్యపెట్టే విధంగా కొట్లాడుకుంటున్నటువంటి అంశం నేను చెప్పినా చెప్పకపోయినా, మీరు చూపెట్టినా చూపెట్టకపోయినా ప్రజలకు అర్థమైంది. వాళ్ళు రేపు పొద్దున వాళ్ళను ఇగ్నోరెన్సీ అంటే ప్రతిపక్ష ఓటు చీలొద్దు అనేటువంటి స్పష్టమైన అవగాహనతో వాళ్ళు ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కావచ్చు, కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ రెండు ఒకటేనని, రెండు కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నాయని, మరోవైపు తాము ఏవైతే హామీలు ఇచ్చామో గతంలో వాటిని నిలబెట్టుకున్నామో ఈసారి కూడా అధికారంలోకి వస్తే ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని పొన్నం ప్రభాకర్ గారు అంటారు. కెమెరామెన్ రాజేందర్తో ఫణిరాజ్, రాజ్ న్యూస్, కరీంనగర్.